లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 16వ మ్యాచ్లో ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా గెలుపు కోసం చివరి ఓవర్ వరకు తలబడి మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి. బౌలింగ్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన హార్దిక్ ఆవేష్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో 6 కొట్టి మ్యాచ్ను గెలిపించేలా కనబడ్డాడు. అయితే ఆవేష్ ఖాన్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేసి ముంబై గెలుపుని అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో ముంబైపై గెలిచి సొంత గడ్డపై మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ గెలిచే మ్యాచ్లో ఓడిపోవడంపై కొద్దిగా అసహనం వ్యక్తం చేశాడు. హార్దిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గెలిచే మ్యాచ్లో ఇలా ఓడిపోవడం ఏ జట్టుకైనా కొద్దిగా అసహనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మ్యాచ్లో లక్నో జట్టు పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ భీకరంగా హిట్టింగ్ చేసి మాపై చాలా ఒత్తిడి పెంచాడు. అయితే ఆ తర్వాత మేము జట్టుగా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాము. నేను ఈ రోజు 5 వికెట్లు తీయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా నేను ఈ విధంగా బౌలింగ్ చేయడంతో లక్నోని ఇంకో 20 పరుగులు ఎక్కువ చేయకుండా కట్టడి చేయగలిగాము. ఈ స్టేడియంపై 200 పరుగుల లక్ష్య ఛేదన అనేది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. అయితే ప్రస్తుత పిచ్ పరిస్థితులు మారాయి. ఈ లక్ష్యాన్ని ఛేదనలో మేము ఆరంభంలో తడబడినా కూడా నమన్దీర్, సూర్య మమ్మల్ని గేమ్లోకి తీసుకువచ్చారు. సూర్య క్రీజ్లో ఉన్నంతసేపు ఈ చేజ్ సులభంగానే సాగింది. సూర్య అవుట్ అవ్వగానే కొద్దిగా ఈ చేజ్లో వెనుకపడ్డాము. తిలక్ కూడా ఆశించిన మేర బ్యాటింగ్ చేయలేదు. అందుకే అతడు క్రీజ్ వదిలి వచ్చేశాడు. ఇక ఎలా అయినా చివరిలో నేను జట్టును గెలిపించాలని నా వంతు ప్రయత్నం చేశాను. అయితే లక్నో జట్టు బౌలర్లు చివరి 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా జట్టు బ్యాటింగ్లో కొన్ని లోపాలైతే ఉన్నాయి. వాటిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడకపోవడానికి స్పెషల్ కారణమైతే ఏమీ లేదు. ప్రాక్టీస్లో రోహిత్కి ఇంజురీ అయింది. ఈ కారణంతోనే అతన్ని పక్కన పెట్టడం జరిగిందని చెబుతూ హార్దిక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.